హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న ఇందుకూరి. ఈ వీడియో వచ్చేసి ఫామ్ హౌస్ వీడియో అనమాట. చూస్తున్నారు కదా, చుట్టూ మ్యాంగో చెట్ల మధ్యలో ఉంది మా ఫామ్ హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మా అక్క బావ వాళ్ళది ఫామ్ హౌస్. చూస్తున్నారు కదా, ఒక చుట్టూరు ఒక రౌండ్. అండ్ అక్కడ చూసారా, వాళ్ళు క్యూట్గా లిటిల్ హౌస్ కట్టుకున్నారు. క్యూట్గా ఉంది హౌస్ కూడా. ఈయన మా బావగారు అనమాట, మా అక్క వాళ్ళ హస్బెండ్. హాయ్ చెప్తున్నారు మన వీడియోకి. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూస్తున్నారా మ్యాంగో ట్రీస్ అసలు ఎంత బాగున్నాయి, అన్నీ ఈక్వల్ సైజులో చాలా బాగున్నాయి అన్నమాట. ఒక చెట్టు దగ్గరికి వెళ్తున్నాను నేను, ఫోటో తీసుకోవడానికి బాగుంటుందని చెప్తున్నాను. చెట్టు ఎక్కేస్తున్నాను కూడా, ఎక్కేసాను. ఇక్కడ ఒక ఫోటో కూడా దిగాను అనమాట నేను. కాయలు ఏంటి లేవనుకుంటున్నారా? రీసెంట్గానే లాస్ట్ వీక్ మేము కాయలన్నీ కోసేసామండి, అందుకనే మీకు ఈ వీడియోలో కాయలు కనిపించట్లేదు. అండ్ ఈసారి మామిడికాయలు చాలా తక్కువే ఉన్నాయండి. ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడో మీకు తెలియదు కదా, ఈ ప్లేస్ వచ్చేసి హొసూరు దగ్గరలో, తమిళనాడు దగ్గర అనమాట. చెట్టు ఎక్కాను కదా ఇందాక, అక్కడ ఫోటో తీసుకున్నాను. ఫోటో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఒక కొమ్మ పట్టుకొని నడుస్తూ వస్తున్నాను. అండ్ ఫామ్ హౌస్ బయటకు వస్తే ఒక ఫారెస్ట్ ఏరియాలా ఉంది. ఇదిగోండి ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ మాకు ఒక పాము పుట్ట కనిపించింది, చూడండి ఎంత ఉందో. అండ్ అంతకన్నా పెద్ద చూసానండి బాబు. ఇక్కడ పాములు బయటకు వస్తే అసలే ఫారెస్ట్ ఏరియా అనుకున్నాను. అండ్ అక్కడ ఫోటో కూడా దిగాను అనమాట. ఇక్కడ చింత, ఇది మీకు తెలుసు కదా, అది తిన్నాను అనమాట. చింత చిగురు, చింతకాయలు అసలు చాలా పుల్లగా. ఎంతైనా ఒరిజినల్ ఇక్కడ చెట్టు నుంచి తెంపుకొని తింటే ఆ టేస్టే వేరు. చాలా పుల్లగా తీగా ఉందన్నమాట. టేస్ట్ అయితే బాగుంది పుల్లగా. అలా ముందుకు వెళ్తే ఇక్కడ ప్లేస్ కనిపించింది. వాటర్ దాటకి ఏముంటుందో చూద్దామని వెళ్ళాము. వాటర్ చూసారా అండి మీరు? అబ్జర్వ్ చేస్తే దగ్గరకంట చాలా ప్యూర్గా ఉంది అసలు. వెరీ ప్యూర్గా ఉంది వాటర్. తాగే నీళ్ళు అనుకుంటాను, చాలా ప్యూర్గా ఉంది. అండ్ చెట్టు కొమ్మ కనిపించింది. ఎందుకులేండి లోపలికి వెళ్ళడం అనుకున్నాను, వెళ్ళలేదు. కానీ కొమ్మ మీద ఇటు అటు నడవాలనిపించింది. ఆ చెట్టు కొమ్మ చూసాక భయం వేసింది నడవాలంటే. సరే చెప్పులు ఇప్పే నడుద్దామని చూసాను. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చేద్దామని ఫాస్ట్గా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చాను అనమాట. భయం వేస్తుందండి బాబు. అలాగే ఎక్కాను, అలాగే వచ్చాను. ఇది చూసారా, అది అక్కడికి నడుస్తుంటే ఒకటి దొరికిందనమాట. ఎంత భయంకరంగా ఉంది. ఇంకో ఫోటో దిగాను అనమాట. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయండి. ఆవులు చూడండి వరుసగా వస్తున్నాయి అనమాట. ఇంకా ఆవులు, ఇది ఒకటే కాదు, వరుసగా ఆవులు వస్తున్నాయి. పిచ్చిదాన్ని హాయ్ చెప్తున్నాను ఆవులన్నిటికీ. చూడండి ఎలా వస్తున్నాయి, అలా వరుసగా లైన్గా వస్తున్నాయి అనమాట. ఒక్కొక్క ఆవు ఒక్కొక్కలా ఉంది, డిఫరెంట్గా ఉంది. చూడండి వే అనమాట. ఇది ఒక ఊరు అనమాట. ఫామ్ హౌస్ దాటకి ఇది ఒక ఊర్లా ఉంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అండి. లంచ్ టైం అయిపోయింది, దాటిపోయింది కూడా, ఆకలిస్తుంది. ఇక్కడ ఫామ్ హౌస్లోనే వండుకొని తిన్నామండి. ఇలా కర్రల పొయ్యి మీద వండుకున్న కూర ఏదైనా, అది కూడా నాన్ వెజ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చెప్పక్కర్లేదు, మీరు ఎప్పుడైనా తిని ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ చూసారా చికెన్ ఎగ్స్, మీకు ఈ ఎగ్స్ తెలుసా? ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి కట్ల పొయ్యి మీద మీరు వంట చేసుకున్నట్లయితే కూడా కమెంట్ చేయండి. అండ్ టేస్ట్ చేస్తాను అనమాట అసలు ఎలా వచ్చిందని. చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది అసలు. టేస్ట్ వచ్చేసి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట. మేము ఆ రోజు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేసుకున్నాం, కుమ్మేసాం అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చారండు. చూసారా కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా టెంప్టింగ్గా ఉంది కదా. తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయిందనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కార్డ్స్ ఆడుకున్నారు. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయండి మా ఫామ్ హౌస్లో. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఈ బుడది లాస్య అనమాట, ఇది నా ఫ్రెండ్.
తుడిచేసి ఆవిడకి రాసేస్తుంది. ముద్దు పెట్టుకోవచ్చు అని అడిగింది. పెట్టుకో ఏం కాదని చెప్తే ఆవిడ భయపడింది అనమాట. సో అందుకే ఆవిడ ఒకసారి ఫస్ట్ పెట్టి చూపించారు ఇలా పెట్టుకో అని. బుడిద కూడా పెట్టుకుందనమాట. తర్వాత ఒకసారి ఫైర్ హౌస్ లాగా ఫైర్ క్యాంప్ కూడా వేసేద్దామని చెప్పేసాను. ఇదే వీడియో అని నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.